నాయకులకు కార్యకర్తలకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను, ఊరూరికి పంపిస్తాం, తెలుగులో ఇంగ్లీష్లో ఎండగడదాం, అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం, ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అడగండి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి, ఏమైందయ్యా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి. అదేవిధంగా మీకు బాకీ ఉన్న 17,500 రూపాయల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, సంఘీభావంగా, ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం. చూస్తాం, రేపు నిరసన చెప్తాం. ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అంటున్నారు. సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా, 15,000 ఇస్తారా, ఇయ్యరా, తప్పకుండా చూస్తాం. అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం, ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో 6-7 నెలల పంట రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళను మోసం చేస్తారా, వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం. నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇవ్వాలి రైతులు అన్నారు. మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా వేస్తారా అది కూడా గమనిస్తాం. హార్టికల్చర్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి, ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తారా, ఇయ్యరా చూస్తాం. ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని తెంపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో. ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు, ఎక్కడా కూడా ఏ నాయకుడు